హాయ్ గూయస్. హాయ్ ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ రమేష్ 034 అనే నేను మాట్లాడుతున్నాను. అయితే గొప్ప పర్యాటక కేంద్రమైన వైజాగ్లో గొప్ప సందర్శించే గొప్ప బీచ్ ఇది. దీని పేరే ఋషికొండ బీచ్. చాలా లోతైన సముద్రం కూడా ఇక్కడే ఉంది. దక్షిణ భారతదేశంలో కలకత్తా తర్వాత అత్యంత లోతైన సముద్రం ఇదే. ఇక్కడికి ఎక్కువ పర్యాటకులు వస్తూ ఉంటారు. పర్యాటకులతో కిటకిటలాడుతూ అసలు బీచ్ పొడుగ్గా మొత్తం అంతా కలకలలాడుతూ ఉంటుంది. ఎన్నో జలక్రీడలకు ఒక స్థానంగా నిలిచింది ఈ బీచ్. ఎక్కువగా విదేశీయులు కూడా వస్తూ ఉంటారు. విశాఖపట్నంలోని ప్రాముఖ్య పర్యాటక ప్రదేశమైన ఋషికొండ బీచ్ బంగారు వర్ణపు ఇసుక, తేనెలు మరియు స్వచ్ఛమైన నీలి నీటితో సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఇది నగరానికి సుమారు 8.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. గొప్ప ఏపీ టూరిజం ఆధ్వర్యంలో నడిచే ఈ బీచ్ జల క్రీడలకు ఎంతో ప్రసిద్ధి. వాటర్ స్పోర్ట్స్, స్విమ్మింగ్ మరియు హాయిగా సమయం గడపడానికి అనువైన ప్రదేశం. ఇక్కడికి వస్తే ఎంతటి మనసు తేలిగ్గా అయిపోతుందో మాటల్లో చెప్పలేం, అంత హాయిగా ఉంటుంది. ఋషికొండ బీచ్ ముఖ్య విశేషాలు ఏమిటంటే జల క్రీడలు. ఇక్కడ స్పీడ్ బోటింగ్, జెట్ స్కీయింగ్, విండ్ సర్ఫింగ్ మరియు బనానా బోట్ రైడ్స్ వంటి సాహస క్రీడలు చాలా ప్రసిద్ధం. ఇక్కడికి బీచ్కి వచ్చిన వాళ్ళకి ఈ క్రీడలు చూస్తూ సందర్శకులు ఎంతో కిరంతలు కొడుతూ ఉంటారు. ఈ బీచ్ వాతావరణం ఎలా ఉంటుందంటే చుట్టూ చూస్తే 7 కొండలు కనిపిస్తూ ఉంటాయి. 7 కొండల మధ్య ఉండే ఈ బీచ్ ఉదయం మరియు సాయంత్రం సమయంలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చూడండి, చుట్టూ కొండలు ఎలా కనిపిస్తున్నాయి. ఈ బీచ్ చుట్టూ 7 కొండలు ఉంటాయి. ఈ 7 కొండల నుంచి చూస్తూ ఈ బీచ్ ఒడ్డున కూర్చుంటూ కిరంటలు కొడుతూ ఎంత హాయిగా గడపచ్చు. ఎన్నో సినిమా షూటింగ్స్కు ఈ బీచ్లో ఎన్నో సినిమా షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే సినిమా షూటింగ్లే కాకుండా సీరియళ్ళు, అలాగే షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ వీడియోస్, ఫేస్బుక్ వీడియోస్, సోషల్ మీడియాలో ఉన్న వీడియోలన్నీ ఇక్కడ తీసుకుంటూ చాలామంది కాలం గడిపేస్తూ ఉంటారు. ఈ బీచ్కి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ కూడా వచ్చింది. బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేట్ అంటే ఈ బీచ్ను ప్రమాణాలతో అత్యంత స్వచ్ఛగా, పర్యావరణ అనుకూలంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ బీచ్ చుట్టూ ఎన్నో హోటల్స్, లాడ్జీలు, రూమ్లు, ఎన్నో ఆహ్లాదకరంగా అన్ని సందర్శకులకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ బీచ్ చూస్తున్నంతసేపు గోవా బీచ్ గుర్తుకు వస్తుంది. గోవా బీచ్ ఇలాగే ఎంతో బాగుంటుంది. ఈ బీచ్లో ఎక్కడ చూసినా చెత్త కనిపించదు. అంత శుభ్రతగా ఉంటుంది, ఎంతో స్వేచ్ఛగా ఉంటుంది ఈ బీచ్. అలాగే బీచ్కి వచ్చిన టాయిలెట్లు కూడా ఏర్పాటు చేశారు. అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కువగా విదేశీ పర్యాటకులు, పెద్ద ధనవంతులు ఉన్న సందర్శకులు, అలాగే మధ్య తరగతి వాళ్ళు, అలాగే పేదవారు అందరూ కలిసి సందర్శించే గొప్ప బీచ్. అలాగే ఈ బీచ్ చుట్టూ హిందూ దేవాలయాలు కూడా ఉంటాయి. పూర్వం నుంచి ఉన్న హిందూ దేవాలయాలు. అలాగే బీచ్ పక్కన ఒక కొండ ఉంటుంది. ఈ కొండే ఋషికొండ అని పిలుస్తూ ఉంటారు. ఈ కొండని పూర్వం ఈ కొండల మీద ఈ బీచ్లోని ఋషులు తపస్సు చేసేవారు. ఆ కారణంగానే ఋషికొండ అని పేరు వచ్చింది.
ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ రుషికొండని మీరు ఎప్పుడైనా వైజాగ్ వస్తే తప్పకుండా ఈ బీచ్ని సందర్శించాల్సిందే. ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించే గొప్ప ప్రదేశం. అలాగే ఇక్కడ వసంతి కూడా ఉంది. ఏపీ టూరిజం వారి అరింత రెస్టారెంట్ బీచ్ సమీపంలోని కొండపై ఉండి సముద్రపు అద్భుత వీక్షణను అందిస్తాయి. అలాగే సందర్శకులను ఉత్తమ సమయం అక్టోబర్ నుంచి మార్చి నెలలో సందర్శనకు చాలా అనుకూలంగా ఉంటుంది. బీచ్ వారాంతాల్లో మరియు సెలవు దినాల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు మరియు కుటుంబ సమేతంగా వెళ్ళేవారికి ఒక చక్కటి పిక్నిక్ స్పాట్. ఈ కొండ చుట్టూ సుందరమైన అందమైన రోడ్డు మార్గం ఉంది. ఈ మార్గంలోనే ఎన్నో షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి. అలాగే షార్ట్ ఫిల్మ్స్ తీసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లాంటివి చేసుకోవడానికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి, చుట్టూ 7 కొండలు, మధ్యలో బీచి, కొండ చుట్టూ ఆహ్లాదకరమైన రోడ్డు, బీచ్ నుంచి వస్తున్న చల్లటి గాలులు మనసుకు తాకుతుంది. చూడండి ఇక్కడ సందర్శకులు ఎంత హాయిగా గడుపుతున్నారు. వీడియో చూస్తుంటే మీకే అర్థమవుతుంది ఎంత అందమైన ప్రదేశమో అని. ఇక్కడ ఒక్కసారైనా గడపాలని మీకు మనసులాగా చూడండి. అభివృద్ధి చెందుతున్న విశాఖలో పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎంత పెద్ద పెద్ద బిల్డింగులను చూస్తూ అలాగే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. టీటీడీ వారే, తిరుమల దేవస్థానం వారే ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టారు. చూపిస్తాను ముందు వీడియోలోని చూడండి. ఇక్కడ చిన్నపాటి అడవులు కూడా ఉన్నాయి. ఈ అడవిలో జింకలు, కుందేళ్ళు, నక్కలు, అలాగే కొండముచ్చులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది ఇదంతా అడవి. చూడండి అక్కడ అపార్ట్మెంట్లు ఎలా కనిపిస్తున్నాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్. వైజాగ్కి గొప్పగా పెద్ద పేరు వస్తుందంటే ఈ బీచ్ అందాల వల్లే. ఇగోండి ఇదే వెంకటేశ్వర స్వామి గుడి. తిరుమల దేవస్థానం వారు ఈ రుషికొండ మీదే కట్టారు. చాలామంది తిరుపతి వెళ్ళలేని వారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు చూసుకొని తిరుపతి వెళ్తూ ఉంటారు. అలాగే తిరుపతికి వెళ్ళడానికి కడ్డాలు కూడా ఈ గుడి దగ్గరే వేసుకుంటూ ఉంటారు చాలామంది. అయితే ఈ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.